పదు నన్ను అర్థం చేసుకుంటే నాకు పెళ్ళి ఇష్టం లేదని తను ఎప్పుడూ అర్థం చేసుకునేవాడు. కానీ తను అర్థం చేసుకోలేదు. నేనే తనకి చెప్పాలి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అలా భాను వాళ్ళ చెల్లితో అనేసరికి, "అయితే ఏంటక్క ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా తెలుస్తుంది?" అనంటే, "నా వల్ల ఆ ఫ్యామిలీకి చాలా పెద్ద నష్టమే జరిగింది" అని అనేసరికి, "అయితే ఏం చేస్తావక్క?" అని వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంటుంది. "అదే నేనే ఇదంతా చేశానని చెప్పేసి ఆ జీప్ అబ్బాయికి చెప్పేయాలనుకుంటున్నాను. అలా చెప్పేసి ఈ పెళ్ళి నాకిష్టం లేదని కూడా చెప్పేస్తాను. అలా చెప్పేసి నేను ఈ పెళ్లి నుంచి ఇదవుతాను. వాళ్ళకి కూడా నా నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని కూడా చెప్తాను" అని అనేస్తూ ఉంటుంది బాలు. అలా గాని జరిగితే ఏమవుతుందో అక్క అనైతే చాలా భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లి. "లేదే ఎలా అయినా ఇది చేసేయాలి" అనైతే అంటూ ఉంటుంది. జీప్ అబ్బాయికి ఈ విషయం చెప్పేసి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అనుకుంటాను. నేనైతే చెప్పేయాలనే నిర్ణయం తీసుకున్నాను. తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. నేనైతే ఫస్ట్ ఈ ఈ దీని నుంచి బయటకొస్తాను. నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఇంట్లో జరిగిన అఘాంతానికి మొత్తానికి నేనే కారణం అనైతే అంటూ ఉంటుంది.